విక్రమార్క బేతాళ కథల్లో గీతాజ్ఞానం ఎపిసోడ్ 2. మరణించింది ఎవరు? అర్ధరాత్రి ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చంద్రుడు అప్పుడప్పుడు మేఘాల మధ్య నుంచి బయటకు వచ్చి మళ్ళీ కనుమరుగవుతున్నాడు. ఆ దట్టమైన అడవిలో గాలి చెట్ల కొమ్మలను తాకుతూ వింత శబ్దాలు చేస్తోంది. ఎక్కడో దూరంగా నక్కల అరుపులు, మరోవైపు గుడ్లగూబల కూతలు. అన్నింటికంటే భయంకరంగా ఆ అడవిలోని నిశ్శబ్దమే వినిపిస్తోంది. కానీ విక్రమార్కుడు అడుగులు మాత్రం ఆగడం లేదు. మళ్ళీ ఆ శ్మశానానికి వెళ్ళాడు. చెట్టుకు వేలాడుతున్న శవాన్ని కిందకు దించాడు. దాన్ని తన భుజంపై వేసుకుని ఏ మాట మాట్లాడకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ శవంలో ఉన్న బేతాళుడు మెల్లగా నవ్వాడు. విక్రమార్క, మళ్ళీ వచ్చావా? ఎన్నిసార్లు నేను తప్పించుకున్నా మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్తున్నావు. నీ పట్టుదల చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ రాత్రి నేను నీకు చెప్పబోయే కథ ఒక రాజు గురించో, ఒక యుద్ధం గురించో, ఒక నిధి గురించో కాదు. ఈ కథ మరణం గురించి. విక్రమార్కుడి అడుగులు మాత్రం ఆగలేదు. బేతాళుడు కథ ప్రారంభించాడు. విక్రమార్క, ఒకప్పుడు ఆనందపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో సోమదత్తుడు అనే గొప్ప వ్యాపారి నివసించేవాడు. అతనికి పెద్ద భవనం ఉంది, ఎన్నో ఎకరాల భూమి ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, వ్యాపారాలున్నాయి, సేవకులున్నారు, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, సమాజంలో గొప్ప పేరు అన్నీ ఉన్నాయి. ప్రజలు అతను చూసినప్పుడు గౌరవంగా నమస్కరించేవారు. సోమదత్తుల వారు వస్తున్నారు అని పక్కకు జరిగేవారు. అతనికి తన జీవితం మీద ఎంతో గర్వం. ఇది నా ఇల్లు, ఇది నా సంపద, ఇది నా వ్యాపారం, వీరు నా పిల్లలు, ఇది నేను సంపాదించిన పేరు అని ఎప్పుడూ చెప్పుకునేవాడు. కాలం గడిచింది. ఒకరోజు సోమదత్తుడు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను పిలిచారు, మందులిచ్చారు. కుటుంబ సభ్యులందరూ అతని చుట్టూ చేరారు. కానీ అతని శరీరం మెల్లగా బలహీనపడిపోయింది. ఒక రాత్రి అతని శ్వాస నెమ్మదించింది. భార్య అతని చేతిని పట్టుకుంది. పిల్లలు పక్కనే నిలబడ్డారు. కొన్ని క్షణాల తర్వాత అతని శ్వాస పూర్తిగా ఆగిపోయింది. ఇంటి అంతా ఏడుపులతో నిండిపోయింది. సోమదత్తుడు చనిపోయాడు అనే వార్త పట్టణమంతా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం 100 మంది అతని ఇంటికి వచ్చారు. అతని శరీరాన్ని ఇంటి మధ్యలో ఉంచి పూలతో అలంకరించారు. ఒక్కొక్కరు వచ్చి నమస్కరించారు. అప్పుడు ఆ పట్టణంలో నివసించే ఒక వృద్ధ సాధువు అక్కడికి వచ్చాడు. అతను సోమదత్తుడి శరీరాన్ని కొంతసేపు చూశాడు. చుట్టూ ఏడుస్తున్న వారిని చూశాడు. తర్వాత ప్రశాంతంగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు? కుటుంబ సభ్యులు అన్నారు, స్వామి, సోమదత్తుడు చనిపోయాడు. సాధువు ఆశ్చర్యంగా అడిగాడు, అలాగా? సోమదత్తుడు చనిపోయాడా? అయితే నాకు అతను చూపించండి. అందరూ ఆశ్చర్యంగా సాధువుని చూశారు. సోమదత్తుడు కుమారుడు ముందుకు వచ్చి మధ్యలో ఉంచిన శరీరాన్ని చూపిస్తూ, స్వామి, ఇదిగో మా తండ్రి అన్నాడు. సాధువు అడిగాడు, ఇతనే మీ తండ్రా? అవును స్వామి. అప్పుడు సాధువు చిరునవ్వుతో అడిగాడు, అయితే ఇతను ఇక్కడే ఉన్నాడు కదా, మరి మా తండ్రి వెళ్ళిపోయాడు అని ఎందుకు ఏడుస్తున్నారు? ఆ ప్రశ్నకు అక్కడున్న వారెవరూ సమాధానం చెప్పలేకపోయారు. సాధువు మళ్ళీ అడిగాడు, ఈ శరీరం సోమదత్తుడే అయితే శరీరం మీ ముందే ఉంది, అయితే ఎవరు వెళ్ళిపోయారు? నిశ్శబ్దం. ఎవరి దగ్గర సమాధానం లేదు. సాధువు మళ్ళీ ప్రశ్నించడం ప్రారంభించాడు, అతని ఇల్లు ఎక్కడుంది? కుమారుడు చెప్పాడు, ఇదే స్వామి, అది ఇక్కడే ఉంది. అతని బంగారం, అది ఇక్కడే ఉంది. అతని భూములు, అవి కూడా ఇక్కడే ఉన్నాయి. అతని వ్యాపారాలు, అవి కూడా ఉన్నాయి. అతని భార్య ఇక్కడే ఉంది. అతని పిల్లలు, మేమంతా ఇక్కడే ఉన్నాం. మరి అతని పేరు? కుమారుడు కొద్దిసేపు ఆలోచించి, అది కూడా ఉంది స్వామి, ఇప్పటికీ అందరూ మా తండ్రి పేరు చెప్పుకుంటున్నారు అన్నాడు. అప్పుడు సాధువు ప్రశాంతంగా అందరినీ చూస్తూ అడిగాడు, అయితే శరీరం ఇక్కడే ఉంది, సంపద ఇక్కడే ఉంది, ఇల్లు ఇక్కడే ఉంది, ఇల్లు ఇక్కడే ఉంది, భార్యాపిల్లలు ఇక్కడే ఉన్నారు. అతని పేరు కూడా ప్రజల నోట్లో ఉంది.
మరి మరణించింది ఎవరు? ఆ ప్రశ్న విన్న తర్వాత అక్కడున్న వారంతా మౌనంగా ఉండిపోయారు. సాధువు మాత్రం ఏ సమాధానము చెప్పలేదు. ఆ ప్రశ్నను మాత్రమే అక్కడ వదిలి ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు కూడా కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ అడవిలో విక్రమార్కుడి అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అకస్మాత్తుగా బేతాళుడు అడిగాడు, విక్రమార్క, ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. సోమదత్తుడి శరీరం అక్కడే ఉంది, అతని పేరు ఉంది, అతని సంపద ఉంది, అతని కుటుంబం ఉంది, అతని గురించి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అయినా అందరూ సోమదత్తుడు వెళ్ళిపోయాడు అంటున్నారు. అయితే చెప్పు విక్రమార్క, వెళ్ళిపోయింది ఎవరు? మరణించింది ఎవరు? శరీరమే సోమదత్తుడైతే శరీరం అక్కడే ఉన్నప్పుడు సోమదత్తుడు లేడు అని ఎందుకు అంటున్నారు? మరి సోమదత్తుడు ఈ శరీరం కాకపోతే అతడు నిజంగా ఎవరు? విక్రమార్కుడు ఒక్కసారిగా తన అడుగులాపాడు. చుట్టూ గాఢమైన చీకటి. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ నడవడం ప్రారంభిస్తూ ప్రశాంతంగా అన్నాడు, బేతాళ, నువ్వు అడిగింది సోమదత్తుడి గురించి మాత్రమే కాదు, ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. మరణించింది ఎవరు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మరో ప్రశ్న అడగాలి. బ్రతికున్నప్పుడు సోమదత్తుడు ఎవరు? అతని శరీరమే సోమదత్తుడు అనుకుందాం. అయితే చిన్నప్పుడు అతనుకున్న శరీరం ఒకటి, యవ్వనంలో అది మరోలా మారింది, వృద్ధాప్యంలో ఇంకోలా మారింది. చిన్ననాటి శరీరం ఇప్పుడు లేదు, యవ్వనంలోని శరీరం కూడా ఇప్పుడు లేదు. శరీరం నిరంతరం మారుతూనే ఉంది. కానీ ఆ మార్పులన్నిటినీ చూసుకుంటూ, నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాణ్ణి, నేను యువకుడుగా ఇలా చేశాను, ఇప్పుడు నేను వృద్ధుణ్ణి అని చెప్పిన నేను అనే భావం మాత్రం కొనసాగింది. అంటే మారుతున్న శరీరాన్ని తెలుసుకుంటున్న ఏదో ఒకటి ఉంది. మారుతున్నది ఒకటి, ఆ మార్పును తెలుసుకుంటున్నది మరొకటి. ఇప్పుడు ఆలోచించు బేతాళ, మనిషి తన శరీరమే అయితే నా శరీరం అని ఎందుకంటాడు? మనిషి నా చెయ్యి అంటాడు, నా కాలు అంటాడు, నా కళ్ళు అంటాడు, నా శరీరం అంటాడు. ఎవరు సాధారణంగా నేనే చెయ్యి అనరు, నేనే కాలు అనరు, నా చెయ్యి అంటారు. అంటే చెయ్యి ఒకటి, దాన్ని నా చెయ్యి అంటున్నవాడు మరొకడు. అలాగే మనిషి నా పేరు అంటాడు. అంటే పేరు అతనిది, కానీ పేరు అతడు కాదు. నా ఇల్లు అంటాడు, ఇల్లు అతనిది, కానీ ఇల్లు అతడు కాదు. నా సంపద అంటాడు, సంపద అతనిది, కానీ సంపద అతడు కాదు. నా కుటుంబం అంటాడు, కుటుంబం అతనిది, కానీ కుటుంబం అతడు కాదు. అలాగే నా శరీరం అని చెప్పినప్పుడు శరీరం కూడా అతనికి సంబంధించినది, కానీ అతని అసలు స్వరూపం శరీరంతో మాత్రమే ముగిసిపోదు. ఇదే మనిషి జీవితంలో గొప్ప విచారణకు ద్వారం. బేతాళ, ఇక్కడ ఇంకో విషయం గమనించు. సోమదత్తుడు మరణించిన వెంటనే కుటుంబం ఏమంది? అతడు వెళ్ళిపోయాడు అని. ఎంత ఆశ్చర్యమైన మాట! శరీరం అక్కడే ఉంది, అయినా అతడు వెళ్ళిపోయాడు అంటున్నారు. తెలియకుండానే వారు ఒక సత్యాన్ని ఒప్పుకుంటున్నారు, శరీరం మాత్రమే అతడు కాదని. కానీ వెళ్ళిపోయినది ఆత్మ అని కూడా తొందరగా అనకూడదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికో నడిచి వెళ్ళే వస్తువు కాదు. శరీరానికి జననం ఉంది, బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది, వ్యాధి ఉంది, చివరకు మరణం ఉంది. ఇవన్నీ శరీరంలో జరిగే మార్పులు. కానీ వాటిని ప్రకాశింపజేసే చైతన్య స్వరూపమైన ఆత్మకు శరీరం లాంటి జననము లేదు, శరీరం లాంటి మరణము లేదు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ భూమిలో ఒక మహాసత్యాన్ని చెప్పాడు. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎప్పుడూ జననం లేదు, ఆత్మకు ఎప్పుడూ మరణం లేదు. అది ఒకప్పుడు లేకుండా ఉండి తర్వాత కొత్తగా పుట్టింది కాదు. అది అజం, అజం,
పుట్టుక లేనిది, నిత్యం ఎల్లప్పుడూ ఉన్నది, శాశ్వతం కాలంతో నశించనిది, పురాణం అనాదిగా ఉన్నది. శరీరం నశించిన ఆత్మ నశించదు. కాబట్టి బేతాళ, మరణించింది ఎవరు అని నువ్వు అడిగితే, వ్యవహారంలో మనం సోమదత్తుడు మరణించాడు అంటాం. కానీ తత్వ విచారణలో చూస్తే మరణించింది సోమదత్తుడి శరీరం. అతని పేరు మరణించలేదు, ఎందుకంటే అది ఇంకా ప్రజల నోట్లో ఉంది. అతని సంపద మరణించలేదు, అది ఇతరుల చేతుల్లోకి వెళ్ళింది. అతని జ్ఞాపకాలు మరణించలేదు, అవి కుటుంబ సభ్యుల మనస్సుల్లో ఉన్నాయి. మరి ఆత్మ, దానికి మరణమే లేదు. అయితే నిజంగా అంతమైందేమిటి? సోమదత్తుడు అని ప్రపంచం గుర్తించిన ఒక శరీర జీవితం ముగిసింది. కానీ ఆ శరీరాన్ని నేను అని భావించటం వల్లనే మరణం అంటే నేనే లేకుండా పోతున్నాను అనే భయం వస్తుంది. అందుకే నిజమైన ప్రశ్న, నేను ఎప్పుడు చనిపోతాను కాదు, చనిపోయేది ఏది, దానిని నేను అని ఎందుకు అనుకుంటున్నాను? ఇదే విచారణ. బేతాళుడు ఈసారి నవ్వలేదు. కొన్ని క్షణాలు పూర్తిగా మౌనంగా ఉన్నాడు. విక్రమార్కుడు ఇంకా చెప్పసాగాడు. బేతాళ, ఒక మనిషి జీవితం అంతా నా ఇల్లు, నా డబ్బు, నా పదవి, నా పేరు, నా కుటుంబం అంటూ గడుపుతాడు. కానీ చివరికి అతడు నాది అని చెప్పుకున్నవన్నీ ఇక్కడే ఉంటాయి. అప్పుడు జీవితం అంతా మనం అడగని ఒక ప్రశ్నను మరణం మన ముందు ఉంచుతుంది. ఇవన్నీ నీవి అయితే నువ్వెవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే ఆత్మ విచారణకు ప్రారంభం. మరణాన్ని చూసి భయపడటం మాత్రమే కాదు బేతాళ, మరణాన్ని గురువుగా చేసుకొని నేను ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే శరీరాన్ని మాత్రమే నేను అనుకున్న వాడికి మరణం అంతం. కానీ తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానికి శరీర మరణం తన స్వరూపానికి మరణం కాదు. అంతే. బేతాళుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. విక్రమార్క, మళ్ళీ మాట్లాడావు. నీకు సమాధానం తెలుసు, నువ్వు మౌనంగా ఉండలేవని నాకు తెలుసు అని చెప్పి బేతాళుడు విక్రమార్కుడు భుజం మీద నుంచి ఒక్కసారిగా ఎగిరిపోయాడు. చీకట్లోకి దూసుకెళ్ళి మళ్ళీ ఆ శ్మశానంలోని చెట్టుకు వేలాడాడు. విక్రమార్కుడు కొద్దిసేపు ఆ చెట్టు వైపు చూశాడు. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగాడు. అదే దారి, అదే చీకటి, అదే శ్మశానం. కానీ ఈసారి బేతాళుడు వదిలిన ప్రశ్న మాత్రం ఆ అడవిలోనే మిగిలిపోయింది. మరణించింది ఎవరు? మిత్రులారా, బేతాళుడు ఈ ప్రశ్న విక్రమార్కుడిని అడిగాడు. కానీ ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం. నేను అంటున్న ఈ శరీరం పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు మారిపోయింది? నా పేరు నాకు పెట్టబడింది, నా సంపద నేను సంపాదించుకున్నది, నా సంబంధాలు జీవితంలో ఏర్పడినవి, నా పదవి ఒకరోజు వచ్చింది, మరో రోజు పోతుంది. ఇవన్నీ మారుతున్నప్పుడు వీటన్నిటినీ తెలుసుకుంటున్న నేను ఎవరు? శ్రీకృష్ణుడు మనల్ని మరణాన్ని చూసి భయపడమని చెప్పడం లేదు. మరణించే శరీరానికి మరణించని ఆత్మకు మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోమంటున్నాడు. అందుకే ఈరోజు సమాధానం వెతకక ముందు ఈ ఒక్క ప్రశ్నను మన హృదయంలో ఉంచుకుందాం. నేను ఈ శరీరమేనా, లేక ఈ శరీరంలోని మార్పులన్నింటినీ తెలుసుకుంటున్న చైతన్యమా? బహుశా ఈ ఒక్క ప్రశ్ననే నిజాయితీగా వెంబడిస్తే మన జీవితంలో అతిపెద్ద అన్వేషణ ప్రారంభమవుతుంది. కానీ మిత్రులారా, ఇక్కడితో బేతాళుడు ప్రశ్నలు ఆగలేదు. తర్వాతి ప్రయాణంలో విక్రమార్కుడిని అతడు మరింత చిక్కైన ప్రశ్న అడగబోతున్నాడు. విక్రమార్క, నువ్వు చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు. నీ ఆలోచనలు మారిపోయాయి, నీ ఇష్టాలు మారిపోయాయి, నీ జ్ఞాపకాలలో ఎన్నో మాయమైపోయాయి, అన్నీ మారిపోయాయి. అయినా నేను అప్పుడు ఉన్నాను, నేను ఇప్పుడు ఉన్నాను అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? మారుతున్నవన్నీ నువ్వు కాకపోతే మారకుండా ఉన్న ఆ నేను ఎవరు? ఆ ప్రశ్నకు విక్రమార్కుడు ఏం సమాధానం చెప్పబోతున్నాడు? మారుతున్న శరీరం వెనుక మారకుండా ఉన్నది ఏమిటి?
ఆ రహస్యాన్ని తర్వాతి విక్రమార్క బేతాళ కథలో తెలుసుకుందాం. హరే కృష్ణ, మీ రాంప్రసాద్ ప్రభుజీ.